దేశవ్యాప్తంగా కూడా దేశ సమగ్రతను చాటుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరేసి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ప్రతి 15 ఆగస్టుకి మన స్వతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ జరుపుకున్నటువంటి నేపథ్యంలో రేపు 15 ఆగస్టు, మళ్ళీ రేపు 15 ఆగస్టు 80 సంవత్సరాలు మనం పూర్తి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంటింటిపై భారతీయ జెండాను ఎగరవేసి దేశ సమగ్రతను చాటుతూ మన భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచాన్నంతా కూడా చాటుతూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క తిరంగా ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మనం మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు తిరంగా ర్యాలీని నిర్వహించుకున్నాం. చాలా పెద్ద ఎత్తున ఈ ర్యాలీని ఇక్కడ నిర్వహించుకున్న సందర్భంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుతూ మన దేశ ఐక్యతను చాటుతూ మన దేశ సమగ్రతను చాటుతూ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి 15 ఆగస్టు రేపు మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఒక పండుగలాగా ఈ వాతావరణం ఈరోజు దేశమంతా కూడా మన తిరంగా జెండా, మన భారతీయ జెండాను ఎగరవేస్తూలే ఈరోజు ప్రపంచమంతా కూడా మన భారతదేశం వైపు చూసేటటువంటి విధంగా భారతీయుల యొక్క ఐక్యతను చాటుకున్నటువంటి ఈ తిరంగా జెండా మరి ఎలా ఈరోజు భారతదేశం యొక్క వికసిత్ భారత్ లక్ష్యంతో మరి ఏదైతే మనం ముందుకు పోతున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యంతో భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా మరి ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు భారత ప్రభుత్వం ముందుకు ఏదైతే పోతున్నదో మరి అదేవిధంగా ప్రతి గ్రామము, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రము, దేశము అన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుకు నడవాలని, ఆ దిశగా మన భారతదేశం యొక్క ఐక్యతను చాటాలని, మన భారతదేశం యొక్క అభివృద్ధిని మనం చాటుకోవాలని వికసిత్ భారత్ లక్ష్యంగా మనం అందరం ముందుకు నడవాలని మరోసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క యాత్రలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు, పిల్లలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కుల సంఘాల పెద్దలు, వ్యాపారవేత్తలు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళ వరకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని మహబూబ్నగర్ కూడా తిరంగా మయం చేసినటువంటి పాలమూరు ప్రజలకంతా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.